నాయి బ్రాహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని రజక సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. దాదాపు 7 నుంచి 8 నెలల నుండి 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తుందన్నారు. విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించడంతో వారికి కరెంట్ కట్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బకాయిలు వెంటనే విడుదల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొన్న కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు మరి ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మరి నాయన బ్రాహ్మణులకు మరి రజకులకు ఉచిత కరెంట్ అని చెప్పి మీటర్లు పెట్టడం జరిగింది. మరి 8 నెలలాయ పెట్టి 8 నెలల సంధి రజకులకు కరెంటు ఉచితము నడుస్తుంది తప్ప బడ్జెట్ రిలీజ్ కాలే. మరి మొన్న కొందరు మంది కరెంటు కట్ చేయడం జరిగింది, బిల్ వచ్చిందని చెప్పి. మరి ఆ రోజు మేము చెప్పినామంటే, ఎందుకంటే సార్ కరెంటు ఉచితం ఉంది కాబట్టి మీరు కరెంటు కట్ చేయొద్దని చెప్పి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ బడ్జెట్ మాకు రాలేదు కాబట్టి నాయన బ్రాహ్మణులకు వచ్చింది, రజకులకు రాలేదు కాబట్టి మేము కట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగితే, మరి ఇప్పుడు మన కరెంట్ ఆఫీస్కి వెళ్తే సార్ ఏం చెప్పిందంటే, మాకు బీసీ కార్పొరేషన్ నుంచి డబ్బు రావాలి, అది అక్కడి నుండి మాకు వస్తే మేము తొందరనే డబ్బు ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ డబ్బుని డైరెక్ట్ కరెంట్ డిపార్ట్మెంట్కే డబ్బులు రిలీజ్ చేసి